అధ్యక్ష. వారి కష్టానికి తగిన ఫలితం లభించాలంటే అధ్యక్ష నీటిపారుదల ప్రాజెక్టులు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వము ఈ నీటిపారుదల రంగాన్ని ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది అధ్యక్ష. వారి పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు అధ్యక్ష. ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గాలికి వదిలేయడంతో అధ్యక్ష సాక్షాత్తు వైసీపీ నాయకుని తన సొంత కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి పెను విషాదం చోటు చేసుకుంది అధ్యక్ష. 38 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది అధ్యక్ష. 5 గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కానీ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుల గేట్ల పునర్నిర్మాణంపై దృష్టి పెట్టలేదు అధ్యక్ష వాళ్ళు. కానీ అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు, రోప్స్ మరియు గ్రీస్ మరమ్మతుల కోసం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ద్వారా 284 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష O&M ఫండ్ ద్వారా కూడా 344 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ వైసీపీ పాలనలో ప్రతి ఒక్కటి విధ్వంసమే అధ్యక్ష. ప్రజావేదిక కూల్చడం ఒక్కటే కాదు అధ్యక్ష, అన్ని రంగాల్లో విధ్వంస పాలనే అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష మా వెనుకబడిన కర్నూలు జిల్లా కరువుతో మా రైతులంతా అల్లాడిపోతున్నారు అధ్యక్ష. అలాంటి మా కర్నూలు జిల్లా మరియు రాయలసీమ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య కాలంలో 5 ఏళ్లలో అధ్యక్ష 12,500 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష మా కర్నూలు జిల్లాకు గుండ్రేవుల రిజర్వాయర్ అయితేనేమి, వేదవతి అయితేనేమి మరియు RDS ప్రాజెక్టులను పరిపాలన అనుమతులు ఇచ్చి టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అధ్యక్ష వైసీపీ పాలనలో రివర్స్ టెండర్స్ అని చెప్పి పూర్తిగా వాటిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మా నియోజకవర్గంలోని గోర్కల్లు మరియు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ గోర్కల్లు రిజర్వాయర్ పనులు ఇంకా 10% మిగిలి ఉండగానే ఫ్రీ క్లోజర్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు ఒక్క పైసా నిధులు కూడా కేటాయించలేదు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో. కానీ అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆ ప్రాజెక్టును సందర్శించి ఆ ప్రాజెక్టు పరిస్థితి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే క్యాబినెట్ లో పెట్టి 53 కోట్లు మంజూరు చేసినారని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గ రైతుల తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇరిగేషన్ శాఖ మంత్రులు తరచుగా ఒక మాట అంటారు అధ్యక్ష, గత వైసీపీ పాలనలోని పాపాలు మా పాలిట శాపాలుగా మారినవి అని అంటుంటారు అధ్యక్ష. దానికి నిదర్శనమే మా నియోజకవర్గంలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష గత టీడీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రాజెక్టు మరమ్మతుల కోసం 3 కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ నాయకులు వాళ్లకు ఈ ప్రాజెక్టుల పైన ఇంట్రెస్ట్ కంటే అధ్యక్ష శాండ్ మీద, ల్యాండ్ పైన, అలాగే వైన్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ వీళ్ళ ప్రాజెక్టుల పైన లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టు టెండర్ వేసిన కాంట్రాక్టర్ ను బెదిరించడంతో అధ్యక్ష ఆ మరమ్మతులు పనులు చేయకపోవడంతో బండంతా కుంగిపోయి 3 కోట్లతో అయ్యే పనులు ఈ రోజు 36 కోట్లకు చేరినాయి అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష మా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులలో వైసీపీ పాలన నిర్వాహకం వల్ల ఒక్క చుక్క నీరు కూడా నిల్వ చేయలేకపోతున్నాం అధ్యక్ష. మాది కూడా వ్యవసాయ కుటుంబం అధ్యక్ష. IAP మీటింగ్ కి వెళ్తే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఈ ప్రాజెక్టు నీటి విలువ 0 TMC అని అధికారులు నివేదికలు సమర్పించినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు HNSS ప్రాజెక్ట్ జలహారతి ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులను త్వరితగతిన ఈ ప్రాజెక్టుకి మరమ్మతులు పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. చివరగా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖపై అపారమైన అనుభవం ఉండడమే కాక ఆయనకు రైతుల పట్ల ఉన్న ప్రేమతో అధ్యక్ష ఈ రోజు నీటి నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉండడం వల్ల దాదాపు రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో ఎప్పుడూ లేని విధంగా 90% నీటితో కలకల్లాడుతున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.
థ్యాంక్ యూ. అంతేనా? ఇంకా లేదు. అవకాశం వచ్చే వరకు 1 నిమిషం అంటున్నారు. ఇచ్చిన తర్వాత మైక్ వదలట్లేదు. టైం అయిపోయింది. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. మంత్రి గారు.